Hi, good evening. గుడ్ ఈవినింగ్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నాకు తెలుగు రాదు. దసరా సెలబ్రేషన్స్ వచ్చారు కదా? Yes, these are amazing Dashera festival celebrations, and for the Bhaktama special celebrations, I'm here to see how it is done in Telangana, and it is so beautiful, and I feel proud to be part of it. But it is amazing that everybody comes together to do the common dance. That's very nice. ये सब देखने के बाद कैसा लग रहा है आपको? बहुत अच्छा है. It's a very good harmonious feeling. The culture of India should be spread everywhere. That is why I'm here to witness it myself. It's really exciting. कहीं देखा है वैसे? Never. First time in my life I'm seeing all the types of dances, all the types of the decorations, and it's all special only with flowers, no? All decorations are done with flowers. It's amazing. Very nice. All flowers are important in Telangana. Yes. And these are very fresh, very bright flowers. Very nice. अच्छा लग रहा है आपको? बहुत अच्छा है. Thank you so much. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ రోజు ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? ఏ విధంగా? ఈరోజు మనం జీటీఏ అండ్ దీప్తి గారి ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మకి చాలా ప్రాచుర్యం వచ్చింది. ప్రతి ఒక్క ఆడపడుచు జరుపుకునేటువంటి పండగే బతుకమ్మ. అయితే ఈ బతుకమ్మని జీటీఏ అండ్ దీప్తి గారి ఆధ్వర్యంలో ఇంత అంగరంగ వైభవంగా జరగటం అనేది మొదటిసారిగా ఎవరు చూసి ఉండరు. ఫస్ట్ టైం మనం చేస్తున్నాం ఇక్కడ. అయితే నేను ఈసారి సూర్యాపేట బోర్డు మెంబర్గా, జీటీఏ బోర్డు మెంబర్గా నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఎక్కువగా అంగరంగ వైభవంగా సూర్యాపేటలో జరగాలి అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా జీటీఏ చైర్మన్ మల్లారెడ్డి గారు అండ్ జీటీఏ టీము అందరు కలిసి నెక్స్ట్ ఇయర్ బతుకమ్మని ఇంతకన్నా ఎక్కువ అంగరంగ వైభవంగా సూర్యాపేటలో చేయబోతున్నాము, చేయాలి అని సంకల్పించాము. అయితే ఈసారి సూర్యాపేటలో జరగబోయేటువంటి ఈ ప్రోగ్రాంకి జీటీఏ తరఫున ఇదే మా ఆహ్వానం. నెక్స్ట్ ఇయర్ మీరు కూడా అందరూ దీంట్లో పాల్గొని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్ మూలంగా జీటీఏ నుంచి సూర్యాపేటలో ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇన్విటేషను ఇప్పుడే మేము ఇస్తున్నాము. ప్లస్ జీటీఏ అనే ఒక ఆర్గనైజేషను ఇంత పెద్దగా చేయటం ఫస్ట్ టైం ఇండియాలో కూడా ఎస్టాబ్లిష్ అవటం ఎవరి చూసుండరు. ఇది సెకండ్ ఇయరే ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్నారంటే థర్డ్ ఇయర్ మీరు ఊహించలేరు. ఇంతకంటే ఎక్కువ అంగరంగ వైభవంగా చేయడానికి మీ ముందుకి జీటీఏ వస్తుంది. జీటీఏలో ఉన్నటువంటి సభ్యులు కూడా దీన్ని ఇంతకన్నా ఎక్కువ సక్సెస్ చేయాలన్న కోరికతో మీ ముందుకు రావాలని ఆలోచనిస్తున్నాము, సంకల్పిస్తున్నాము. ప్లస్ జీటీఏ అనేది సూర్యాపేటలో మీరందరూ చాలా ఎక్కువగా పాల్గొని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను ఒక బోర్డు మెంబర్గా. థ్యాంక్ యూ సార్. మన బతుకమ్మని ఇంకా ఇంకా మనం అభివృద్ధి చెందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ నవరాత్రి. జీటీఏ ఆధ్వర్యంలోనే ఇంత సక్సెస్ చేశారు అంటే ముందు జీటీఏతో పాటు బతుకమ్మ ఒకటి, ఉమెన్స్ డే ప్రోగ్రామ్స్ ఒకటి, రెండింటిని చాలా బాగా సక్సెస్ చేయాలన్న ఉద్దేశంలో మేము ఉన్నాము. ఇలా ప్రతి జిల్లాలో కూడా జీటీఏ అనేది విస్తరిస్తుంది. ఇండియాలో ఫస్ట్ టైము కొన్ని కంట్రీస్ అంటే దగ్గర 50 నుంచి 100 కంట్రీస్ దీంట్లో పాలు పంచుకోవాలని మేము కోరుకుంటున్నాము. అందరూ కూడా చేతులు కలిపి మాతో ముందుకు కలుస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ నవరాత్రి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.